ఉన్నారు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అంటే మీ మనస్సు సహకరిస్తుంది కాబట్టి మీ శరీరం మీకు సహకరిస్తుంది. ఆ మనస్సు భగవంతుడి వైపుకు తిరగాలి అంటే అక్కడ చేసేటువంటి నిరంతర ప్రక్రియ, అది ఆగమం కావచ్చు, మంత్రం కావచ్చు, ఒక అలంకారం కావచ్చు, ఏదైనా సరే మీ మనసు ఆకట్టుకునే విధంగా అక్కడ ఉంటేనే మీరు ఈ దేవాలయానికి రాగలరు. అలాంటి అవకాశాన్ని అర్చక కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కానీ వారి పిల్లలు ఎవరు కూడా అర్చకత్వంలో లేరు. ఉదాహరణకి నేనే, మా అబ్బాయి ఈ అర్చకత్వంలో లేడు, వాడెక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది కలిగేది భగవంతుడు ఆ వ్యక్తికి ఇచ్చేది చాలా అరుదు. ఆ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే నిర్ద్వందంగా నిష్పక్షపాతంగా చేయగలరో అప్పుడు మాత్రమే భగవంతుడు ఆ సేవను స్వీకరిస్తాడు. ఈ మాట నాకు 7వ సంవత్సరంలో ఉపనయనం అయిన తర్వాత మంత్రశాస్త్ర అధ్యయనానికి వెళ్ళినప్పుడు మా గురువుగారు చెప్పినటువంటి మాట. ఆయన ఒక మాట అడిగారు,